హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికి కూడా హ్యాపీ ఉగాది అండి. ఇది అయితే ఉగాది రోజు వ్లాగ్ అండి. ఇంకా పండగ రోజు మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగే బయట మొత్తం క్లీన్ చేసి ముగ్గు వేయడంతో ఇంకా ఇంటి ముందైతే అలా ముగ్గు వేసేసాను, గడప కడిగేసాను. బయట కూడా మొత్తం క్లీన్ చేసేసి అలా సింపుల్గా అయితే ముగ్గు వేసేసాను అనమాట. మనకు వచ్చిన ఒకే ఒక ముగ్గు, 7 చుక్కల ముగ్గు, అది వేసేసాను. కొంచెం మంచిగా పచ్చగా ఉంటుందని చెప్పేసి ఎల్లో కలర్ అదంతా కలిపి వేసాను. కానీ వేసిన కొద్దిసేపటికి అవతారం ఇలా అయిపోయింది. ఇంటి చుట్టూ మొత్తం అయితే నేను మండే రోజే కడిగేసానండి ఈవినింగ్ టైంలో. కానీ మళ్ళీ మా హౌస్ ఓనర్ అంకుల్ ఏం చేశారంటే మళ్ళీ మార్నింగ్ కడిగేశారనమాట. ఇంకా నేను ఆల్రెడీ కడిగిన అంకుల్ ముగ్గు కూడా అదంతా వేసేసాను అంటే నేను మళ్ళీ కడుగుతానని తెలుసు కదరా, మళ్ళీ ఎందుకు కడిగావన్నారనమాట. హలో, హాయ్, నమస్తే. నమస్తే చెప్పు. వేదా, నువ్వు రెడీ అయిపోయినావా? ఈరోజు ఏం పండుగమా? శివరాత్రి పండుగనా? కాదమ్మా, ఉగాది. టపాసులు కొడతారా? టపాసులు ఇప్పుడు కొట్టరు, దీపావళికి కొడతారు టపాసులు. సరే, హ్యాపీ ఉగాది అని చెప్పండి. హ్యాపీ ఉగాది. హోలీ కాదుమా, హ్యాపీ ఉగాది. వెరీ గుడ్. వేదా, హ్యాపీ ఉగాది. వెరీ గుడ్. వేరే నువ్వు చెప్పు, హ్యాపీ ఉగాది చెప్పుమా. హ్యాపీ ఉగాది. వెరీ గుడ్. మా ఇద్దరు అమ్మాయిలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఇంటి ముందు చూసారా, అలా అయిపోయిందనమాట. దాన్నైతే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అయితే మళ్ళీ క్లీన్ చేసేసి ముగ్గు అదంతా వేసేస్తాను. నాకు చేసిన పనే మళ్ళీ చేయాలంటే కొంచెం కోపంగా అనిపిస్తుంది. దానికి తోడు పండుగ రోజు అంటే చాలా పనులు ఉంటాయి. ఇంకా ఇలా డబల్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏం చేయలేమన్నమాట, ఇంకంతే. మా హౌస్ ఓనర్స్ అయితే ఏ విషయంలో కూడా ఏమనరు. అంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామని కానీ, ఇది క్లీన్గా లేదు, అది క్లీన్గా లేదని ఏమనరు. కానీ ఇంకా ఇలా పండుగలప్పుడు మాత్రం కడిగిందే మళ్ళీ అలా కడుగుతుంటారనమాట. అలా కడుగుతుంటారనమాట. ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. ఇంకా ఫస్ట్ అయితే నేను వంటకు కావాల్సినవన్నీ కూడా నానబెట్టేశాను. పప్పు, మైదాపిండి, చింతపండు, ఇంకా అలా అయితే అన్నీ నానబెట్టేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ అయితే మొత్తం ఇలా క్లీన్ చేసేసాను. ఇది పచ్చడి కుండ. ఇది 2-3 ఇయర్స్ అయింది నేను తీసుకొని, కానీ దాన్ని ఎప్పుడూ నేను యూజ్ చేయలేదు. అందుకే ఈసారి దాంట్లో పచ్చడి చేసేసాను అనమాట. మాకు సరిపోయింది, మా చిన్న ఫ్యామిలీకి దాంట్లో పచ్చడి సరిపోయింది. స్టవ్ పైన అయితే ఫస్ట్ కందిపప్పు, అదే శనగపప్పు పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే విజిల్ అదంతా పెట్టేశాను, కానీ విజిల్ అదంతా తీసేసాను. మా ప్రెషర్ కుక్కర్లో చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మరీ మెత్తగా అయిపోతే భక్షాలు చేయడానికి రాదు కదా, అందుకని చెప్పేసి క్యాప్ అయితే తీసేసాను అనమాట. మూత తీసేసాను, నార్మల్గా ఉడకబెట్టేశాను. అది ఉడికేలోపు ఇంకా దేవుడి రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడైనా కానీ ముందు రోజే క్లీన్ చేస్తాను, కానీ ముందు రోజు అమావాస్య అలాగే గ్రహణం అదంతా ఉందన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు అయితే క్లీన్ చేయలేదు. పండుగ రోజే ఇంకా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇలా అయితే ఒకే రోజు అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అన్నీ ఒకే రోజులో చేయాలంటే. అందుకే నేను ఎప్పుడైనా కానీ దేవుళ్ళని కడగడం కానీ, పూజ రూమ్ క్లీనింగు, దీపాలు దోమడం అదంతా ముందు రోజు చేస్తాను. కానీ ఇంకా ముందు రోజు అయితే కుదరలేదనమాట. ఇంకా ఈ రోజే అన్నీ చేసేస్తున్నాను. అందుకే ఈ రోజైతే ఎక్కువగా ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదు. నేను ఎప్పుడు కూడా ఏ పండగ అయినా కానీ 5 రకాలు అలా చేస్తాను. కానీ ఈసారి మాత్రం ఇంకా 5 రకాలు అలా అయితే ఏం చేయట్లేదు అనమాట. ఓన్లీ భక్షాలు, పచ్చడి, ఇంకా అంతే చేశాను. నార్మల్ డేస్లో అయితే ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఇలా పండగలప్పుడు మాత్రం హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. మా సార్ అయితే కొంచెం హెల్ప్ చేశారు. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మాఫ్ అయితే పెట్టేశారు. అది కొంచెం అయితే హెల్ప్ చేశారు. కానీ ఇంకా వంట చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఇంకా మా సార్ అన్నారనమాట, నువ్వు ఎంత లేటు పెట్టినా నేను ఏమనను, కానీ నన్ను మాత్రం ఏం హెల్ప్ అడగొద్దు, నాకు వర్క్ ఉంది అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి నేనే మొత్తం చేసుకున్నాను అనమాట వర్క్ అయితే. ఎక్కువగా ప్రసాదాలు ఏం లేదు కాబట్టి
కాబట్టి త్వరగానే చేసేసుకుంటాను అనుకున్నాను, కానీ అన్ని పండగల కంటే చాలా లేట్ అయ్యింది. 1:30 అయిపోయింది. పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసి దేవుళ్ళ ఫోటోలన్నీ తుడిచేసి బొట్లు పెట్టేశాను. అంతకుముందుకైతే ఇక్కడ అట్టడబ్బా పైన దేవుడి ఫోటోలను పెట్టాను కదండి, ఇంకా అట్టడబ్బా అయితే కొంచెం బాగా ఉండట్లేదు అనమాట. అంటే దానిపైన ఫోటోలను పెట్టినా కానీ స్ట్రైట్గా ఉండట్లేదు. అందుకని చెప్పేసి అది అయితే తీసేసి మళ్ళీ పీటలు వేసేసి దానిపైన అలా క్లాత్ వేసి పెట్టేశాను. అలాగే ఈ దీపాలు కూడా అన్నీ తోమేసి వాటికి కూడా బొట్లు పెట్టేశాను. ఇంకా పూజ రూమ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బయట మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ముగ్గు వేసేయాలి. ఇంకా కడప అయితే కడిగేశాను. కడిగేసి ఇంక ఇలా ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను. ఒక చిన్న ముగ్గు అయితే వేశాను ఇక్కడ. డోర్కి అయితే మా సార్ అయితే మామిడాకులు అలా పెట్టేశారనమాట. ఇంకా బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేయాలి. పచ్చడి కోసం అయితే అన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా వేప పువ్వు అయితే చాలా తక్కువగా ఉంది వాటికి. ఇంకా మార్కెట్లో ఈ జాంకాయలు బాగుంటాయి, కేజీ 80 రూపీస్ అంట. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి ముందు చెట్టువి మామిడికాయలు ఆంటీ వాళ్ళైతే ఇచ్చారనమాట. ఇంకా ఈ బనానా వచ్చేసి ఏదో నేమ్ చెప్పారు మా సారు. ఇది అయితే డజన్కి 130 రూపీస్ అంట. ఈ పప్పు అయితే ఇలా ఉడికిపోయిందనమాట. ఇంకా ఇలా ఉడికితే బాగుంటుంది. ఆ పప్పు అయితే నేను 2 కప్పులు తీసుకున్నాను. ఆ 2 కప్పులకి 2 కప్పుల బెల్లం వేశాను. ఫస్ట్ అయితే పప్పు మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా అది మిక్సీ పట్టేసిన తర్వాత బెల్లం కొంచెం ప్యాన్లో వేసేసి దాన్ని కరగబెట్టేసి దాంట్లో ఇది వేసేసి కొంచెం ఇలాచీ పొడి అలాగే సోంపు వేసేస్తాను. ఇలా బెల్లం కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే ఇలాచి అలాగే సోంపు ఆ 2 మిక్సీ పట్టేసి వేసేసాను అనమాట. ఇంకా తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పప్పు ఉంది కదా, అది కూడా వేసేసి మంచిగా కలిపేసేయాలి. ఇలా ఉడకబెడితే ఏంటంటే ఈ పూర్ణం ఒక 1 వీక్ అయినా 10 డేస్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ కాదు. మనం ఈరోజు చేసుకుంటే మళ్ళీ ఒక 3-4 డేస్ అలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఈ పేపర్ చూసారా, ఇంకా ఈసారి అయితే నేను దీనిపైన చేస్తున్నాను. కొంచెం బాగా వస్తాయంట అంటే ఇంకా దీనిపైన చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ గిన్నెలో అయితే కొంచెం నెయ్యి కొంచెం నూనె వేశాను. మొత్తం నెయ్యి అంటే చాలా నెయ్యి పడుతుంది, అందుకని చెప్పేసి కొంచెం నూనె అలాగే నెయ్యి 2 వేసేసాను. ఇంకా ఈసారి మాత్రం ఇలా మైదాపిండితో చేస్తున్నాను. బాగా వచ్చాయి, మరీ అంత సాగినట్టుగా అలా ఏం లేవు, బాగానే ఉన్నాయి.
ఇలా అయితే భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. వీడియోలో చూస్తే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం పెట్టనట్టుగా కనిపిస్తున్నాయి, కానీ నెయ్యి అయితే బాగానే పెట్టానండి, కానీ అలా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇలా అయితే కొంచెం పల్చగా మంచిగా వచ్చాయి ఈసారి. ఆ తర్వాత ఇంకా మా సార్ మేము కలిసి పూజ అయితే చేసేసాము. మా చిన్నమ్మాయి అయితే పడుకుంది, మా పెద్దమ్మాయికి అయితే ఫుల్గా నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. ఈ టైంకి మా పెద్దమ్మాయి డైలీ స్కూల్ నుండి వచ్చేసి తినేసి పడుకుంటుంది అనమాట. ఇంకా ఎంతసేపు అమ్మ పూజ ఎంతసేపు చేస్తావో ఆకలేస్తుంది అంటుంది. వీళ్ళు ఇలా అంటారనే నేను మార్నింగే ఇంకా మా సార్కి మా పిల్లలకి బయట టిఫిన్ చేసి రమ్మని చెప్పాను. వాళ్ళు టిఫిన్ చేసేసారనమాట, లేదంటే ఇంకా ఇంతసేపు కూడా ఆగరు వాళ్ళు. ఇలా అయితే మేము ఉగాది పండుగ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయిందా? ఓకే, వస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి హాఫ్ డే స్కూల్సే కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు ఇద్దరు. అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదరట్లేదు. ఇంకా అందుకే ఇక్కడ నుండి అయితే మ్యూజిక్ పెట్టేస్తున్నానండి. వాళ్ళు చాలా అల్లరి చేస్తున్నారనమాట, అందుకని చెప్పేసి మ్యూజిక్ పెట్టేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా సార్ అయితే ప్రసాదం చేస్తున్నారు. అలా కొబ్బరి అలాగే బనానా వేసి ప్రసాదం చేస్తున్నారనమాట. ఇంకా అలాగే పచ్చడి, అవి అయితే నేను చేసిన పూలలు. ఇంక ఇవి వచ్చేసి మా హౌస్ ఓనర్ ఆంటీ ఇచ్చారనమాట, గారెలు అలాగే పూలలు. నేను చేసిన దానికంటే నాకు బయట వాళ్ళు ఇచ్చినవే ఎక్కువ అయిపోయాయి అనమాట. మా హౌస్ ఓనర్ ఆంటీ అయితే ఇవి ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు ఒకరు, వాళ్ళు కూడా ఇచ్చారనమాట. ఇంకా నేనైతే ఒక 8 అలా చేశాను, కానీ నాకు మళ్ళీ బయట నుండి ఒక 8 అలా వచ్చాయి. అవి ఎక్కువైపోయాయి అనమాట. నేను చేసినవైతే ఇంకా ఒక 2-3 వేరే వాళ్ళకి నేను ఇచ్చాను. సో ఇవి అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు చేసి ఇచ్చినవి. ఇలా పండుగలప్పుడు ఒకరికి ఒకరు షేరింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా.